అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో 65,31,000 పెన్షన్లు, 4,400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు అవ్వతాతలు కూడా, వికలాంగులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు. ఈరోజు గతంలో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది అదే జగన్ గారికి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చాడో 4,000 రూపాయలు చేస్తానని చెప్పి ఒకే నెలలో 4,000 రూపాయలు ఈ రోజు నుంచే మొదలు పెట్టడం జరిగింది. మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు అనేది అవ్వతాతలు కూడా గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ముందు కూడా సూపర్ 6 అయితేనేమి ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తొందరలో అమలు చేస్తాడని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా మేము అదే బాటలో ప్రతి ఒక్క కుటుంబానికి సేవకులుగా ఉండి సేవ చేయడానికి మేము కూడా బాబు గారితో సమానంగా సేవ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సబ్సిడీ కింద చాలా అవకాశాలు ఇచ్చేవాడు. డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా రైతులకు ఎరువులు సబ్సిడీ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు ఉండేవి. ఇదే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్నీ ఎత్తేసి ఆయన తాడేపల్లి కొంప నింపుకోవడానికే సరిపోయింది. మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ప్రతి ఒక్కరి రైతుకి ఆనందదాయకంగా ఉండే విధంగా ఏవైతే గతంలో ఉండే స్ప్రింక్లర్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ ద్వారా మళ్ళీ అందజేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ చూపిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే కన్నీ విని ఎరగని రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక కష్టాలున్నా, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూర్చినా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంచుతానని చెప్పారు. పెంచిన విధంగా ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నాము. అది కూడా గత ఏప్రిల్లోనే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఎవరైనా ఏదైనా స్కీములు అమలు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఎన్నికల ఏప్రిల్ నుంచే, అంటే ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండా 3 నెలల ముందు నుంచే ఆయన మన యొక్క పెన్షన్లు పెంచి అక్కడ ఎన్నికటి ఒక 3,000, ఇది ఒక 4,000 కలిపి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకి ఒక్క పైసా కూడా పెంచలే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని ఈరోజు 6,000 చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకైతేనేమి, అదేవిధంగా ఒంటరి మహిళలకైతేనేమి అందరికి కూడా పెన్షన్లు పెంచినారు. కిడ్నీ పేషెంట్లకైతేనేమి, డయాలసిస్ చేసుకునే పేషెంట్లు అయితేనేమి వాళ్ళకు కూడా ఈరోజు భారీ ఎత్తున పెన్షన్లు పెంచి మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా రైతులకి, రైతు కూలీలకి, వికలాంగులకి, వితంతువులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాన నడిపించాలని చెప్పి ఈరోజు కంకణంగా బద్దులై ఉన్నారు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క వికలాంగురాలు, వితంతువులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు. టౌన్లోనైతేనేమి పండుగ వాతావరణం ఎంతో ఉత్సాహంగా, వికలాంగులైతేనేమి, వృద్ధులైతేనేమి అందరూ కూడా పండుగ వాతావరణం నిలుపుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమైతే చెప్పాడో అది ఆ కళ ఈరోజు నెరవేరిందని ఈ విధంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన పెద్ద కడుపూరు మండలంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి అందించడానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాము. ఖచ్చితంగా ఈరోజు ప్రతి వీధుల్లో అయితేనేమి, ఎక్కడైతేనేమి రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి పరిచి ముందుకు తీసుకుపోయే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అతి తొందరలోనే గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా మేమందరము ఆయన్ని కోరుకుంటాము. ఖచ్చితంగా ఆయన చేస్తాడని ఆశతో మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అనేది ఒక
దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ కూడా పొద్దున్న 6 గంటల నుంచి ఇప్పటి వరకు పింఛన్లు వాతావరణం పండుగ జరుపుకుంటున్నందుకు మేమందరం అందరం కూడా సంతోషపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.